నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. గోనపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు ఈరోజు నిర్వహించారు. చిన్నారులు తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ నాగరాణి పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లకు పంపించాలని సూచించారు. కాన్వెంట్లో కూడా చెప్పని విధంగా ప్రీ స్కూల్ సబ్జెక్ట్ చెబుతారని అవగాహన కల్పించారు. ప్రీ స్కూల్ కిట్స్, వర్క్ బుక్లు అందజేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ యోగేశ్వరి, టీచర్లు టి రాజేశ్వరి, ఆదిలక్ష్మి, సహాయకులు పావని, మణి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కురపం నియోజకవర్గ అబ్జర్వర్ మాదారపు వెంకటేష్ అన్నారు. 2024 జూన్ 4న కూటమికి ప్రజలు అందించిన ఘన విజయాన్ని స్మరించుకుంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు, తల్లికి వందనం, దీపం 2, స్త్రీశక్తి, ఉచిత బస్సు, అన్నా క్యాంటీన్లు, అన్నదాన సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. అలాగే పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల కల్పన, రహదారుల అభివృద్ధి, పోలవరం, అమరావతి పనుల పురోగతితో రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాయకత్వంలో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని వెంకటేష్ తెలిపారు. నాగావళి నది జల కాలుష్యాన్ని ఎప్పటిలోగా నివారిస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక నాగావళి నదిలో కళ్ళకు గంతలు కట్టుకుని జల కాలుష్యం నివారించాలని కోరుతూ వినూత్న రీతిలో వామపక్ష నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ ఎన్నికల్లో సుందర శ్రీకాకుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అమలు చేస్తామని వాగ్దానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. 3 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్లకు ఎందుకు నిధులు కేటాయించలేదని మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రకృతి సిద్ధంగా వచ్చిన మంచినీరుని కూడా ప్రజలకు అందజేయలేరా ప్రశ్నించారు. మురికి నీరు తాగడం వలన డయేరియా, జ్వరాల జబ్బులు,
శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు బారిన పడుతున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో వచ్చిన డయేరియా వలన మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మురికి నీటిని ఎస్టీపీ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి పైప్ లైన్ ద్వారా సముద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అల్లు సత్యనారాయణ, ఎం గోవర్ధన్ రావు, కొత్తకోట అప్పారావు, ఎం ఆదినారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను మన పెద్దలు, వైద్యులు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. రణస్థలం మండలం వరిసాం వద్ద ఉన్న శామ్ పిస్టన్స్ ప్లాంట్ పరిశ్రమలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మన్నాయుడు హెచ్చరించారు. శామ్ పిస్టన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 48 గంటల ధర్నాలో పాల్గొన్న వారు మాట్లాడుతూ 30 ఏళ్ల సర్వీస్ పేరుతో కార్మికులను బలవంతంగా తొలగించడం, 2018 నుంచి పెండింగ్లో ఉన్న వేతన ఒప్పందం, బకాయి వేతనాలు, మెడికల్ బిల్లులు, గ్రాట్యుటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే తొలగించిన 7 మంది యూనియన్ నాయకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్యక్రమానికి టీడీపీ టీఎన్టీయూసీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు, జనసేన నాయకుడు వడ్డాది శ్రీనివాసరావు, ఫ్రింజ్ ల్యాబొరేటరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. యూనియన్ నాయకులు ఎం అప్రనర్సయ్య, గొర్రె కిరణ్ తదితరులు పాల్గొన్నారు. విమానయాన రంగంలో మహిళలకు విశేషమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని, సరైన శిక్షణతో మంచి వేతనాలతో ఉద్యోగాలు పొందవచ్చునని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమెన్ ఇన్ ఏవియేషన్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన 5 యువతులకు ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఏడాది క్రితం శ్రీకాకుళం మహిళా కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన 5 యువతులను ఎంపిక చేసి హైదరాబాద్లో ఏవియేషన్ రంగంలోని టికెటింగ్, కార్గో, కస్టమ్స్,
క్యాబిన్ క్రూ తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందించారు. శిక్షణకు అయ్యే ఖర్చును కూడా కార్యక్రమం ద్వారా భరించారు. ఈ సందర్భంగా యువతులతో మాట్లాడిన మంత్రి వారు సాధించిన విజయాలు మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. ఏవియేషన్ రంగంలో మహిళలకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు పొందిన ఈ 5 యువతులు త్వరలో హైదరాబాద్లో విధుల్లో చేరనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందిన గ్రీవెన్స్ అర్జీపై జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించింది. జలుమూరు మండలం పాగోడు పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన కళ్యాణి శివరామయ్య తమ గ్రామానికి మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ అర్జీపై స్పందించిన జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ పుణ్కర్ స్వయంగా అర్జీదారుడికి ఫోన్ చేసి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపడుతున్న చర్యలను వివరించారు. జలజీవన్ కమిషన్ క్రింద 13.70 లక్షలతో 10 KL సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. అదేవిధంగా PWS పథకం కింద 8 లక్షలతో పైప్ లైన్ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం శ్రీముఖలింగం స్కీమ్ ద్వారా త్రాగునీటి సరఫరా జరుగుతుందని అధికారులు తెలిపారు. గ్రామంలోని 3 బోరుబావులు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని వెల్లడించారు. తన సమస్యపై కలెక్టర్ స్వయంగా స్పందించి వివరాలు తెలియజేయడంతో అర్జీదారుడు శివరామయ్య సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. తోతపూరి మామిడి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తోతపూరి మామిడి సీజన్ పరిస్థితులపై నిర్వహించిన వర్చువల్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 78,000 హెక్టార్లలో తోతపూరి సాగు జరుగుతోందని, ఈ పంటపై వేలాది మంది రైతుల జీవనోపాధి ఆధారపడి ఉందన్నారు. పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు వ్యాపారుల ద్వారా కాకుండా నేరుగా రైతుల నుంచే పండ్లు కొనుగోలు చేయాలని సూచించారు. పూర్తిగా పరిపక్వతకు చెందిన ప్రతి నాణ్యమైన పండును కొనుగోలు చేసి రైతులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి కోతలు చేపట్టకుండా దశల వారీగా కోతలు నిర్వహిస్తే రైతులకు మెరుగైన ధర లభిస్తుందని తెలిపారు. తమిళనాడులో తక్కువ ధరల అంశాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సమాన ధరల విధానంపై చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ప్రస్తుతం తోతపూరి మామిడి ధర కిలోకు ₹7 నుంచి ₹7.50 మధ్య ఉందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోలు కొనసాగించి పండ్లు వృధా కాకుండా చర్యలు తీసుకుంటామని పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. కొత్త రోడ్ కోడెల సమీపంలో గల శాంతి కన్వెన్షన్ హాల్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, బూత్ ఏజెంట్లతో ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రత్యేక అవగాహన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాలు, వార్డుల్లో అందుతున్న సేవలపై కోన రవికుమార్ సమీక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి నాయకులకు అవగాహన కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పులు, తొలగింపులు తదితర అంశాలపై చర్చిస్తూ ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు పకడ్బందీ ఓటర్ జాబితా అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లాలో ఎరువుల విక్రయాల్లో అక్రమాలు జరిగితే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించడం, ఎంఆర్పి కంటే అధిక ధరలకు విక్రయించడం, ఇతర ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టడం వంటి చర్యలకు పాల్పడితే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. హోల్సేల్ వ్యాపారులు ఎంఆర్పి ధరలకే ఎరువులు విక్రయించాలని, స్టాక్ వివరాలు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. రిటైల్ దుకాణంలో భౌతిక నిల్వలు ఈ-పోస్ రికార్డులతో సరిపోవాలని, యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేయరాదన్నారు. రైతుల గుర్తింపు పత్రాల దుర్వినియోగం, అక్రమ అడ్వాన్స్ బుకింగ్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి 40% సేంద్రియ, 60% రసాయన ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని జేసీ సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గుండు శంకర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుంచి ఎమ్మెల్యే స్వయంగా అర్జీలను స్వీకరించి ఒక్కో సమస్యను శ్రద్ధగా విన్నారు.
త్రాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, పింఛన్లు, గృహ నిర్మాణాలు, రెవెన్యూ, ఆరోగ్యం, విద్య తదితర అంశాలకు సంబంధించిన వినతులను పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రజా దర్బార్ ద్వారా నేరుగా తమ దృష్టికి వస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే అంశాలపై రాజీ లేకుండా పనిచేస్తామని అన్నారు. అర్జీలు సమర్పించిన పలువురు ప్రజల ఎమ్మెల్యే స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్కు వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా చివరి ఎకరా వరకు సాగునీటిని అందిస్తామని వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అలవర రవీంద్రబాబు తెలిపారు. గురువారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి టెక్కలి, పలాస నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. టెక్కలి మండలంలో పోలవరం, పెట్లసరియ, గొల్లవూరు, నందిగం మండలంలోని నరేంద్రపురం, కణితూరు, నారాయణపురం, పలాస మండలంలోని రేగులపాడు గ్రామాల వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా అలవల రవీంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న శ్రీకాకుళంలో అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను పూర్తిస్థాయిలో వినియోగించి రైతులకు అండగా నిలుస్తామని చెప్పారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయని, వచ్చే ఖరీఫ్ నాటికి చివరి ఎకరా వరకు నీరు అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. దీనివల్ల రైతులు మెరుగైన దిగుబడులు సాధించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రజల మానసిక, శారీరక దృఢత్వమే లక్ష్యంగా చేపట్టిన సుదర్శన క్రియ అవగాహన సదస్సులు నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కనుగులవానిపేట గ్రామంలో నిర్వహించిన శిక్షణ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గుండు శంకర్ శిక్షణలో పాల్గొన్న మహిళలు, యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రశాంతమైన మనసుతో కర్మయోగుల్లా నిరంతరం శ్రమిస్తూ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. వేలాది రూపాయల ఖరీదైన ఈ యోగా విద్యను ప్రతి నిరుపేదకు ఉచితంగా అందించాలన్నదే తన దృఢ సంకల్పమని, త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా 15,000 మందికి పైగా ఈ ప్రయోజనం చేకూరనుందన్నారు. ఆధునిక జీవన శైలితో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, మధుమేహం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలను ప్రకృతి సిద్ధంగా జయించే అద్భుత శక్తి ప్రాణాయామంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు మొదలవలస రమేష్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలోని 2,358 పోలింగ్ కేంద్రాల పరిధిలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఎమ్మెల్యేలు నియమించిన ఎన్నికల ఏజెంట్లు BLOలతో సమన్వయం చేసుకుని అర్హులైన ప్రతి ఓటర్ జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఓటర్కి ఎన్యూమరేషన్ ఫామ్ అందేలా చూసి వాటిని సక్రమంగా నింపించి తిరిగి BLOలకు అందజేసే విధంగా పార్టీ శ్రేణులు సహకరించాలని కోరారు. నియోజకవర్గ స్థాయిలో BLAలతో సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి PMJ బాబు తదితరులు పాల్గొన్నారు. నేరేడు పండ్లతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో శరీరం ఆరోగ్యంగా హైడ్రేట్గా ఉండడానికి తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు కూడా ఇలాంటి పండు. నేరేడు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. విటమిన్ C, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ A సహా అనేక పోషకాలు, విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈరోజు మనం నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలామంది మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. బ్లడ్ షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాల నుండి జీవనశైలి వరకు మధుమేహ రోగులు సంయమనం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు చాలా మేలు చేస్తుంది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామున్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచడంలో సహాయపడుతుంది. నేరేడు పండు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నేరేడులో విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. దీని ఉపయోగం రోగ శక్తిని పెంచుతుంది. దీని కారణంగా మీరు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.